వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణ కాంగ్రెస్కు మరో 3 నెలల్లో బిగ్ టాస్క్ అప్పగించింది హైకమాండ్. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే టార్గెట్ను ఫిక్స్ చేసింది. పవర్లోకి వచ్చిన పార్టీకి ప్రజల్లో మరింత బలం చేకూరేలా 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఏదో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి సోనియా గాంధీని బరిలోకి దించాలని భావిస్తున్నారు పార్టీ నేతలు. అది నల్లగొండ నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట. పొలిటికల్ ఈక్వేషన్స్ మారడంతో కొన్నాళ్లుగా వారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఈ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రబల శక్తిగా మారింది. బీఆర్ఎస్ జోష్లో హస్తం హవా కాస్త తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నల్గొండ, భువనగిరి ఎంపీ సీట్లను దక్కించుకుంది కాంగ్రెస్. ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో 12 సీట్లలో ఒక్క సూర్యాపేట మినహా మిగిలిన 11 సెగ్మెంట్స్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. మరోవైపు సీనియర్ నేతలు నల్గొండ జిల్లా నుంచే రేవంత్ రెడ్డి కేబినెట్లో కొలువుదీరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మంచి జోష్లో ఉంది. ఇదే ఊపును కొనసాగించేందుకు నల్గొండ పార్లమెంట్ నుంచి సోనియా గాంధీని బరిలోకి దించి సెంటిమెంట్ను మరింత క్యాష్ చేసుకోవాలనేది హస్తం ప్లాన్. ఇక్కడ కాంగ్రెస్ నేతలు భారీ విజయంతో గెలిచారు. దాంతో సోనియా గాంధీ నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం పక్కా అంటున్నారు నేతలు. సోనియా ఇక్కడి నుండి పోటీ చేస్తే నల్గొండ పేరు మళ్లీ చరిత్రలోకి ఎక్కే అవకాశం ఉంటుందంటున్నారు. సోనియాను ఒప్పించడం ద్వారా ఆమె నల్గొండ నుండి గెలుపొందడం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ సోనియా గాంధీ నల్గొండ నుండి పోటీ చేస్తే అక్కడ టికెట్ ఆశించిన వారికి ఇతర పదవులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి సోనియా అంగీకరిస్తారో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.